హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మా టిఫిన్ వచ్చేసి పెప్పర్ రైస్ అండి. పెప్పర్ రైస్ అంటే ఎండుమిర్చి, మిరియాలు, కొంచెం జీలకర్ర వేసి మిక్సీకి వేసేసి అన్నంలో ఈ వేడి అన్నం కానీ సద్దన్నం కానీ ఉంటే అది ఇవి కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేపి దానిలో ఈ అన్నం వేసేసిన తర్వాత ఈ పెప్పర్ రైస్ వేయాలి. చాలా బాగుంటుంది. ఇక మేమైతే అలా తింటూ ఉంటాము. ఇక ముది మనవరాలు చూసారుగా ఎలా ఆడుతుందో. అవన్నీ అన్నం వండిద్దంట. గంట తెచ్చుకుంది, హారతి అద్దేది, పౌడర్ డబ్బా అన్నీ తెచ్చి దానిలో వేసుకొని ఆడుతుంది. అంత క్యూట్గా ఉందో కదండి. ఇక మా కర్రీస్ వచ్చేసి దొండకాయ వేపుడు, బెండకాయ టమాటా పులుసు ఇగురు అన్నమాట. అంటే పులుసులాగా ఉంటుంది. ఒక టైపు బాగా కొంచెం లైట్గా చింతపండు పులుసు పోసి ఎగర పెట్టేసుకోవాలి. ఇగురులాగా ఉంటుంది అనమాట. ఇక పొయ్యి మీద ఇలా మగ్గనిచ్చేసి కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత బాగా మగ్గిపోయింది అనిపించిన తర్వాత ఇది వేయాలి. పక్కనే దొండకాయలు కూడా వేపుతున్నాము. ఇక టమాటాలు వేసేయాలి. దాంట్లో బెండకాయలు అన్నీ మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు వేయాలి. ఫస్టే వేసేయకూడదండి. వేసేస్తే బాగోదు. కొంచెం ముక్కలు ఈ బెండకాయలు మగ్గిన తర్వాత వేస్తే బాగుంటుంది అన్నమాట. అన్నిటికీ ముక్కలకి సమానంగా పట్టిద్ది. ఈ టమాటా కూడా ఇదిగా అవుతుంది. ఇక ఈ వంట అయితే అయిపోయింది. ఇక దొండకాయలు చూసారు ఎంత బాగా వేగిపోయినాయో. కొంచెం కారం వేసి దించేయాలి. ఉప్పు, కారం వేసి. ఇక బెండకాయ, టమాటా ఇగురు కూడా అయిపోయింది. ఇక మాకు కాకరకాయ వేపుడు కూడా అయిపోయింది. కాకరకాయ ఏమో మా చిన్న కోడలు వండి పంపించింది. ఇక మా వంటలు అయితే ఇలా రెడీ అయిపోయినాయి. చుట్టాలు వచ్చారు కాబట్టి ఇలా రెడీ అయినాయండి. బాయ్.